బ్రిటన్ పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికి ఇళ్ళ దగ్గరికి వెళ్తుంటే నేరస్తులు దొరకట్ల. వాళ్ళు ఎక్కడున్నారో ట్రాక్ చేద్దామంటే కమ్యూనికేషన్స్ దొరకట్ల. వాళ్ళు రకరకాల సిస్టమ్స్ మార్చేస్తున్నారు. పోలీసుల కంటే టెక్నాలజీని బాగా వాడుతున్నారు. దాంతో ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో ఉన్నటువంటి క్యాంప్స్ పలు నలుమూలలా కూడా పెట్టారు. వాటి ద్వారా ఇప్పుడు నిందితులు తొందరగా దొరికిపోతున్నారు. తాజాగా 13 మంది ఇలాగే దొరికిపోయారు. అందులో ఒక 23 ఏళ్ళోడు వచ్చి దొంగతనం చేసి పారిపోయినాడు. ఇంకొక 26 ఏళ్ల మనిషి వచ్చేటప్పటికి కోర్టుకి వెళ్లకుండా మోటార్ వెహికల్ దొంగతనం కేసులో కోర్టు నుండి తప్పించుకున్నటువంటి వాడు. 39 ఏళ్ల మరొక మనిషి వచ్చేటప్పటికి డ్రగ్స్ రిలేటెడ్ అఫెన్సెస్లో ఉన్నటువంటి వాడు. ఇంకో 32 ఏళ్ల మనిషి వచ్చేటప్పటికి దొంగతనాల కేసులో నిందితుడు. 21 ఏళ్ల మనిషి వచ్చేటప్పటికి జైలు నుంచి తప్పించుకు పారిపోయినాడు. మరొక 23 ఏళ్ల మనిషి వచ్చేటప్పటికి దొంగతనాలతో పాటుగా అటాక్స్ చేసినటువంటి వాడు. ఇట్లాంటి వాళ్ళు దొరికిపోయారు. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాలతో ఏదైతే అంటే సీసీ క్యామ్స్లో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్కి మ్యాచ్ చేస్తూ వీళ్ళని పట్టుకోమని చెప్పేసి ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలకి పెడితే ఆ యాప్స్ పట్టుకున్నవి. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే 13 మంది కూడా కరెక్టే అన్నటువంటి విషయం బయటపడింది. దీంతో వాటి మీద విచారణ అన్నటువంటిది బ్రిటన్ పోలీసులు చేస్తున్నారు.